మాంసాహారులందరూ శాకాహారులు కావాలి, చివరికి శాకాహారులందరూ ఫలాహారులు కావాలి. ఆ ఫలాహారులందరూ కూడాను ఒక పక్కన ఫలాహారము, మరో పక్కన శ్వాసాహారము అంటే ప్రాణశక్తి తీసు ఆత్మాహారం కూడా తీసుకోవాలి. ఎప్పుడు ఆత్మాహారం గుర్తుంచుకోండి. ఎప్పుడు నేను ఆత్మననే భావనే ఆత్మాహారము. ఆత్మాహారం అత్యంత అద్భుతమైన శక్తివంతమైనది. ఆత్మాహారాన్ని ఇస్తూ, శ్వాసాహారాన్ని ఇస్తూ, శాకాహారాన్ని ఇస్తూ, జలాహారాన్ని ఇస్తూ ఉండాలి. ఇది ఆరోగ్యమే మరి మహాభాగ్యం అని తెలుసుకోవడానికి, అలా జీవించడానికి మనకు కావలసిన పరిజ్ఞానం. ఈ ఆత్మ విజ్ఞానం లేకపోతే ఎప్పుడు కూడాను ఈ భౌతిక విజ్ఞానం రాదు. కనుక ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రము. ఎక్కడైతే ఆత్మశాస్త్రం లేదో అక్కడ ఆరోగ్య శాస్త్రం లేదు. ఆత్మశాస్త్రమే మహాశాస్త్రము, ఆరోగ్యమే మహాభాగ్యము.